ఆయన గురించి నీలాంటి వాళ్ళు చెబితే తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. ఆయన గురించి ఇలా చిల్లరగా మాట్లాడేదానివైతే నువ్వేంట్లో ఉండాల్సిన అవసరం లేదు. సావిత్రిలో మార్పుకి ఊర్మిళకి 100% ఏ సంబంధం లేదు. మరేదో కారణం ఉంది. భార్య భర్తలు అనే ఇద్దరి మధ్య కడుపున పుట్టిన బిడ్డ కూడా పరాయివాడే అవుతాడు. అందుకే కారణం తెలుసుకున్నా నువ్వు చేయగలిగిందే ఉండదు. పలుక్కోకూడనంత పగ మనిద్దరి మధ్య ఏం లేదుగా. పలకరించడానికి కూడా పనికిరానంత పరాయిదాన్నైపోయానా? ఎందుకే ఇలా తయారయ్యావు? ఏమైంది నీకు? నీ గురించి ఆలోచించే వాళ్ళందర్నీ దూరం చేసుకుని ఏం చేద్దామని? దూరంగా ఉండటం మంచిదనిపించింది, దూరంగా ఉంటున్నాను. అదే, ఆ దూరం ఎందుకు? ఎవరికోసం? జీవితం నాశనం చెయ్యాలి, ప్రాణాలు తీయాలి అనుకున్న ఊర్మిళని, చంద్రని క్షమించావు. నువ్వే ప్రాణం అనుకుంటున్న సత్యని దూరం చేసుకోవాలనుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే ఎలా నాశనం చేసుకుంటున్నావో అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది నీకు? నువ్వు చేస్తున్న పనులకి సత్య ఎంత అల్లాడిపోతున్నాడో తెలుసా? అక్కడ ఘంటసాల్లో మీ అమ్మా నాన్న నువ్వు చేసే పనులు తట్టుకోలేక ఏకంగా నువ్వే లేవనుకుంటున్నారు. కార్డ్స్ కొట్టించి కర్మంత్రాలు కూడా చేశారుగా. అంటే ఆ విషయం కూడా నీకు తెలుసా? అయినా నువ్వు మారాలనుకోవడం లేదా? ఏం తప్పు చేశానని మారాలి? చేసేవన్నీ తప్పులే కదే. ఇక్కడ కట్టుకున్న భర్తని బాధ పెడుతున్నావు, అక్కడ అమ్మా నాన్నని బాధ పెడుతున్నావు. ఇంతకన్నా ఇంకేం తప్పులు చేయాలి? ప్రతి మనిషికి దేవుడు స్నేహితుల్నిచ్చేది అయిన వాళ్లతో కూడా చెప్పుకోలేని విషయాలు చెప్పుకోవడానికి. చిన్నప్పటి నుంచి నువ్వేంటో నాకు తెలుసు. ఈ రోజు నేను చూస్తున్నది ఆ సావిత్రిని కాదు. ఏమైంది నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నీ సమస్య ఏంటో కనీసం నాకైనా చెప్పవే. నీ బెస్ట్ ఫ్రెండ్నే నేను. నీకోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ సావిత్రి, పచ్చటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సత్యలాంటి మంచి మనిషిని బాధ పెట్టద్దు. అందరూ నా గురించి ఆలోచించేవాళ్లే. ఏ నా గురించి ఆలోచించుకోవటం నాకు తెలీదా? నీకిష్టం లేని వ్యక్తిని కాదని నీకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు నీ గురించి చాలా మంది ఆలోచించుంటారు. మరి వాళ్ళ మాట నువ్వినలేదే. సమస్య ఉంది అంటే చాలు అందరూ సలహా ఇచ్చేవాళ్లే. సమస్యను తీర్చేవాళ్లు మాత్రం ఎవ్వరూ ఉండరు. నా సమస్య ఏంటో నాకు తెలుసు, దానికి పరిష్కారమూ తెలుసు. దయచేసి నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఈ విషయం గురించే మాట్లాడడానికైతే మరోసారి రావాల్సిన అవసరం లేదు. చెప్పడానికి మీకు బోర్ కొట్టడం లేదేమో గాని వినడానికి నాకు బోర్గా ఉంది. నీకంత కష్టంగా ఉంటే రాన్లేవే. ఎందుకు మారావో తెలియడం లేదు కానీ చాలా మారిపోయావు సావిత్రి. ఒక్కటి గుర్తుంచుకోవే, ఈ మార్పు మాత్రం నీ మంచికి కాదు.
బాగున్నావు దొరా? కుర్రూ కుర్రు బాగు దొరట్టుండాడు. పొద్దు సూర్యుడు లెక్క ఎలగాల్సిన మగంలో ఎలుగులేదేందు దొరా? పరిస్థితి బాగుంటే కదా మొహం వెలగడానికి. కొండదేవర బలుకు కోనదేవర బలుకు నీ పరిస్థితికేంది దొరా? గొడ్డు కట్టాలు గడ్డు కట్టాలు ఏమీ లేవు దొరా. నీడను చూసి నీళ్లనుకుంటుండావు, మరకను చూసి మసనుకుంటుండావు, బెమపడుతుండావు దొరా. గహనం కమ్మితే నిప్పులు సెరిగేటోడే మబ్బుల సాటున మాయమవుతాడు. నువ్వు చూసేదంతా సత్యము కాదు దొరా. మాయ చూసి బాధపడుతుండావు, మంచి రోజులెళ్ళిపోయానని దిగులు పడుతుండావు. మంచి రోజులు ఇంకా ఎక్కడున్నాయి దొరా? రోజు లెక్కేగాని మరో రోజుకి లెక్క రాదు దొరా. ఈ పొద్దు లెక్క రేపు పొద్దు పొడుతుంది గాని ఈ రోజు బతుకు లెక్క రేపుండదు దొరా. గహపాటు బాగులేకనే ఈ పాట్లు. గహం గతిలో పడ్డనాడు కట్టాలని తొలి పొద్దున కరిగే మంచు లెక్క కరిగిపోతాయి దొరా. నాకు కుటుంబం ఉందన్నావు, నా రక్త సంబంధం ఉంది అన్నావు. నా చెల్లెలు కూడా కనిపించడం లేదు. ఎక్కడుందో ఏమైందో తెలియడం లేదు. కుర్రో కుర్రు కొండదేవర బలుకు కోనదేవర బలుకు కోన ఇడిసింది దొర. దగ్గరలోనే ఉండాది కాని దారి తెలియక తడబడుతుండాది. ముందోడున్నాడని తెలియని కోన ముందున్నా తెలుసుకోలేదు దొర. నేను ఈ పరిస్థితి తట్టుకోలేకపోతున్నాను దొరా. ముల్లిరిగిందని కాలు తీసుకుంటామా? దుమ్ము పడిందని కన్ను పడుచుకుంటామా? మంచి రోజులు ముందుండాయి దొర. దిగులు పడమాకు దొర. అన్నీ సర్దుకుంటాయి. మా దొర బతుకు మా రాజుల బతుకవుద్ది. ఉంటాను దొర. కుర్రో కుర్రు. సావిత్రి, సావిత్రి.
బాగున్నావా సావిత్రి? మ్, నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. దూరం అయితే సంతోషంగా ఉంటాను అన్నావు. అందుకే దూరంగా వెళ్ళాను. నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావనే అనుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. పర్వాలేదు సావిత్రి, నువ్వే కాదు, చాలా త్వరగా నీ అలవాట్లు మారాయి. మన మధ్య దూరం పెరిగిందని తెలుసు కానీ శత్రువు ఇంటికొచ్చిన మంచినీళ్ళిచ్చి మర్యాద చేసే మీ పల్లెటూరి సాంప్రదాయాలను కూడా మరిచిపోయేంత దూరం పెరిగిందని ఇప్పుడే అర్థమైంది. నీ అంత కఠినంగా నేను ఉండలేకపోతున్నాను సావిత్రి. సరే, ఇష్టం లేదన్న తర్వాత కూడా ఇష్టాల గురించి మాట్లాడడం కష్టంగా ఉంటుంది. నేను దూరంగా ఉన్నంత మాత్రాన నువ్వు సంతోషంగా ఉండలేవు. ఇది సిటీ. తాగే నీటి దగ్గర నుంచి పీల్చే గాలి దాకా ప్రతిదానికి డబ్బు కావాలి. అందుకే ఖర్చులకి డబ్బులిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. వద్దు. పనిచేస్తున్నానుగా, నా అవసరాలకి సరిపోయేంత వస్తుంది. మళ్ళీ నాతో అవసరం లేకుండా అన్ని జాగ్రత్తలు ముందే తీసుకున్నావు అన్నమాట. నన్నే వద్దనుకున్నప్పుడు నా డబ్బు తీసుకుంటావు అనుకోవటం నాదే తప్పు. సారీ. ఉంటాను. చెప్పు చంద్ర. గెలుపుకు దగ్గర ఏమని నువ్వు అనుకుంటున్నావు? దూరం అవుతున్నావేమో అనిపిస్తుంది. అదేంటి అలా ఎందుకు అనిపిస్తుంది? అనుమానం మొదలైంది. మళ్ళీ సత్య సావిత్రి మొహం చూడడం అనుకున్నాం కదా. అయితే అవన్నీ మన ఊహలే. మనం సృష్టించిన అనుమానం సత్యాన్ని ఆపలేకపోతుంది. ఏమైంది? సత్య సావిత్రి దగ్గరికి వెళ్ళాడు. నో, అది జరగదు. జరిగింది. కళ్ళరా చూశాకే నేను నీకు ఫోన్ చేస్తున్నాను.
సావిత్రి నీతో తిరుగుతుంది, నీకోసమే ఇదంతా చేస్తుందని తెలిసా కూడా సత్య సావిత్రి దగ్గరికి వెళ్తున్నాడా? వెళ్ళాడు ఊర్మిళ. దీన్ని బట్టి చూస్తుంటే ప్లాన్ చేసి మనం వాళ్ళతో ఆడుకుంటున్నామో వాళ్ళు మనతో ఆడుకుంటున్నారో అర్థం కావడం లేదు. నా దగ్గర దూరం నటిస్తూ చాటుగా ఇద్దరు కలుస్తున్నారన్నమాట. ఈ డ్రామా ఏంటో తేల్చుకుంటాను. సావిత్రి, ఏంటూర్మిళ ఇలా వచ్చావు? ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు చెప్పిందేగా చేస్తున్నాను. నాకు తెలీదనుకోకు. నా ఇంట్లో నేనున్నా ఇక్కడ జరిగే ప్రతిదీ నాకు తెలుస్తుంది. ఏం తెలిసింది? సత్య వచ్చాడా? వచ్చాడు. మరి పంపించేశానన్నా? ఇంకా సత్య నావాడే అన్నా? ఇంకా దూరం అయిపోతానన్నా? మాటలతో నన్ను మాయ చేసి దూరమైనట్లే దూరమై చాటుగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నావా? మాటిచ్చాక మళ్ళీ అలాంటి పనులు చేస్తానని ఎలా అనుకున్నావు? మరి సత్య ఎందుకొచ్చాడు? ఆయన వచ్చిన దానికి నన్నేం చేయమంటావు? నీకప్పుడే చెప్పాను, సత్య నావాడు కావాలంటే సత్య మనసులోంచి కూడా నువ్వు దూరం అవ్వాలి అని. ఇల్లు దాటి బయటకొచ్చినా సత్య నీ చుట్టూ తిరుగుతూ నీ గురించి ఆలోచిస్తున్నాడంటే నువ్విచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు? సత్య నా మనిషి అయ్యేదెప్పుడు? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆయన మర్చిపోలేక మళ్ళీ వస్తుంటే నేనేం చేయను? నువ్వే చెయ్యాలి. మర్చిపోయేలా చేస్తానని కూడా మాటిచ్చావు. ఇచ్చిన మాట మర్చిపోయి నీ ఇష్టానికి నువ్వు నాటకాలు ఆడుతుంటే భరించే ఓపిక నాకు లేదు సావిత్రి. ఇంతకన్నా ఏం చేయమంటావు ఊర్మిళ? ఆయన మనసులో నన్ను నేను సమాధి చేసుకోవడానికి నేను చేయగలిగింది అంతా చేస్తున్నాను. తిండికి దూరం చేశాను, నిద్రకి దూరం చేశాను, చివరికి ఇంటికి దూరం చేశాను. అయినా ఆయన నన్ను మర్చిపోలేకపోతున్నారు. నా వల్ల నరకం అనుభవిస్తూ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచించకూడదు. నీ మనసులోంచి సత్యని తీసేయటమే కాదు, సత్య మనసులోంచి కూడా నిన్ను నువ్వే తీసేయాలి. అది మన అగ్రిమెంట్. దాన్ని మర్చిపోయి కారణాలు చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నాకు కావాల్సింది సత్య, నన్ను ప్రేమించే సత్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సత్యని నాకు అప్పగించాలి. అలా జరగదు అని అనుమానం వచ్చిన మరుక్షణం సత్యను చంపి నేను చేస్తాను. గుర్తుంచుకో. మరోసారి ఇలా జరిగిందా, నువ్వు మాట తప్పినా నేను మాట తప్పను.
ఖర్చులకి డబ్బులిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. వద్దు. పని చేస్తున్నానుగా, నా అవసరాలకి సరిపోయేంత వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సత్యని నాకు అప్పగించాలి. అలా జరగదు అన్న అనుమానం వచ్చిన మరుక్షణం సత్యని చంపి నేను చేస్తాను. సావిత్రిని ఇష్టపడిన నేను సంతోషంగా లేకపోయినా నన్నిష్టపడిన నువ్వైనా సంతోషంగా ఉండాలి. నీ గురించి ఆలోచించి ఆలోచించి నీతో మాట్లాడాలని వచ్చాను.